అంటే మ్యామ్ ఇప్పుడు బేసిక్‌గా స్టూడెంట్స్ ఉంటారు. హ్మ్. అంటే వాళ్ళు కోర్స్ అంతా నేర్చుకొని ఒక హ్మ్. న్యూ జాబ్‌లో జాయిన్ అవుతూ ఉంటారు. హ్మ్. సో, అప్పటి వరకు చూసిన లైఫ్ స్టైల్ వేరు. హ్మ్. ఇప్పుడు ఇందులో జాయిన్ అవ్వంగానే హ్మ్. వాళ్ళు చాలా ప్రెషర్‌గా ఫీల్ అవ్వడం గానీ, హ్మ్. అలానే ఆ కంపెనీలో వచ్చే చాలా డిఫరెంట్ మైండ్ సెట్ బాస్ హ్మ్. వాళ్ళందరూ ఉంటారు. హ్మ్. వాళ్ళందరిని ఎలా ఫేస్ చేయాలసలు? ఒక ప్రెషర్ అనేది ఎక్కడైనా ఉండేదే యామిని, అక్కడ యాహ్! కంపెనీలోనే కాదు కదా! అవును. ఇప్పుడు మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ షిఫ్ట్ అవుతాం. అక్కడ కూడా అన్నీ తెలియందే కదా! హ్మ్. లైఫ్ ఈజ్ అంటేనే అన్‌సర్టెన్. ఇప్పుడు ఇలా ఉంది, నెక్స్ట్ ఏముంటది మనకు కూడా తెలీదు. అవునా? అవును. అలాంటప్పుడు కాకపోతే ఏంటంటే మీరు ఒక నోన్ ఎన్వైర్న్‌మెంట్‌లోకి వెళ్తున్నారు, తెలిసిన ఎన్వైర్న్‌మెంట్‌కి. అది మీకు మీ మీ కంపెనీ మీ కాలేజ్ చేసింది వాళ్ళకి తెలుసు. ఆల్రెడీ మీ సీనియర్స్ కూడా ఉండే ఉంటారు అక్కడ. హ్మ్. అవునా? వాళ్ళతో మాట్లాడండి. ఇలా ఇలా ఉంది, నువ్వేమంటావు? ఎలా చెప్తావు? నేను ఎలా చేయాలి? ఏంటి అని చెప్పి ప్రెషర్ కొన్ని కొన్ని సార్లు ప్రెషర్ ఇంపార్టెంట్. హ్మ్. ప్రెషర్ లేకుండా కోల్డ్ డైమండ్ అవ్వలే. అవ్వలేదు. అవునా? సో, ఆ ప్రెషర్ ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు ఆహ్, ఎందుకు ఇలా అయిపోయింది కదా! లైట్ తీసుకుంటాము. మేము హ్మ్. కాలేజ్‌లో అసైన్‌మెంట్ చేయనా పర్లేదు. నాకు ఇంకో సెమిస్టర్ ఉంది. నేను తర్వాత చేసుకుంటాను ఎగ్జామ్స్ అని కుదరడానికి లేదు. హ్మ్. ఎందుకంటే మన క్లయింట్ కమిట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. మేము చెప్పాము అంటే అది చేయాల్సిందే. అంతే. అవునా? దానికోసం. సో, ఏంటంటే ప్రెషర్ ఉండాలి. ప్రెషర్ అలా అని మరి నెత్తి మీద తీసేసుకొని పని చేయకుండా కొంతమంది ఆ ప్రెషర్ ఫేస్ చేయలేక హ్మ్. సూసైడ్ అటెంప్ట్ గూడా హ్మ్. కొంతమంది ఆ! అలా చేస్తున్నారు. చేస్తున్నారు. అందుకని ఏం చేస్తుందంటే కంపెనీస్‌లో ఇప్పుడు హ్మ్. వాళ్ళకి హెల్ప్ లైన్స్ కూడా ఉన్నాయి. ఓకే. ఆహా! హెల్ప్ లైన్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం కౌన్సిలర్స్ ఉంటారు వాళ్ళకి. హ్మ్. మెంటల్ హెల్త్ చాలా పెద్ద టాపిక్ ఇప్పుడు ఆల్ ఆర్గనైజేషన్స్‌లో. వాళ్ళు ఏం చేస్తున్నారంటే సెషన్స్ ఆర్గనైజ్ చేస్తారు. హ్మ్. అనానిమస్‌గా మీరు వాళ్ళతో మాట్లాడొచ్చు. నాకు ఇలా ప్రాబ్లమ్ ఉంది. హ్మ్. వాళ్ళు ఉన్నారు చేసుకోవడానికి. అవంటి ఆపర్చునిటీస్ యూజ్ చేసుకోండి. ఐ మీన్ లైఫ్ ఈజ్ చాలా ప్రెషియస్. ఏదో సరిగ్గా అవ్వలేదు, ఏదో బాస్ కోప్పడ్డాడు, లేకపోతే మా కలీగ్ చేస్తున్నారు, నేను కంప్లీట్ చేయలేకపోతున్నాను అని ఇలాంటివి చూసుకొని సూసైడ్ అటెంప్ట్ అనేది చాలా ఇది లైఫ్ అంత దాంట్లో వేస్ట్ చేయాల్సిన అవసరమే లేదు. ఇది ఇది కాకపోతే కాకపోతే ఇంకోటుంటుంది. ఇంకోటుంది. అలా అని ఆ! ఇంత ప్రెషర్స్‌గా ఉన్న లైఫ్‌ని ఎందుకు వేస్ట్ చేసుకుంటాం? చేసుకోకూడదు. అవునా? అయింది, హ్మ్. పర్వాలేదు. మీరేంటంటే ఇప్పుడున్న రోజుల్లో కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది అన్నిట్లో. అందుకని ఏం చేయాలి? మనకు గ్రౌండింగ్ టెక్నిక్స్ నేర్చుకోవాలి. హ్మ్. అదేమవుతుంది? కొంచెం రిలాక్సేషన్ చేసుకోండి. ఔట్ సైడ్ వర్క్ చూడండి. కొంచెం లైఫ్ స్కిల్స్ చేసుకోండి. యోగా చేయండి, మెడిటేషన్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి. ఓకే. ఓకే. ఇవన్నీ మీదున్న ప్రెషర్ పోతుంది. ఇవన్నీ హ్మ్. ఇంట్రొడ్యూస్ చేసిందే అందుకు. మంచి సపోర్ట్ సిస్టమ్ పెట్టుకోండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండాలి. సో, హ్మ్. వీళ్ళందరితో మాట్లాడితే ఏమవుతుందంటే మీ ప్రెషర్ మీది కాదు. మేబీ మనం అనుకున్న ప్రెషర్ ఇంకా చిన్నదే కావచ్చు అది. ఇంకా మేబీ చాలా అయిపోతుంది. చూడాల్సొస్తది. చాలా దీనికే మనం చిన్నప్పుడు చేసుకుంటే కుదరదు కదా! లైఫ్ కుదరదు. అంటే చాలా ఉంటాయి కదా! ఈ చిన్నదాని కోసం అది వృధా నాట్ వర్త్ అవ్వడం. ఇట్. యాహ్! కరెక్ట్ కాదు. హ్మ్. హ్మ్. మంచి మెసేజ్ ఇచ్చారు మ్యామ్. హ్మ్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థాంక్స్.